అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. తమసోమ జ్యోతిర్గమయ అనే నా ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. నా సామెత కథల పుస్తకంలోని ఇప్పుడు వినిపిస్తున్నాను. విషప్రాణి జాలి తలచి వదిలితే మరొకరిని కాటువేయక మానదు. జమీందారు భూషణరావు దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉండేవారు. వారందరినీ ఆయన ఎంతో అభిమానంగా చూస్తున్నప్పటికీ ఒకరోజు రత్తయ్య అనే పనివాడు డబ్బు నగలు కాజేయడానికి పథకం వేసి ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. మామూలుగా అందరూ ఇచ్చే వేతనం కన్నా రెట్టింపుకు పైగా ఇచ్చి వారి వారి అవసరాన్ని బట్టి ఏదో రూపైనా డబ్బు, బట్టలు, బహుమతులు అందజేసే తమ యజమానిని చంపడానికి యత్నించిన రత్తయ్యని తోటి పనివారందరూ అసహించుకుంటూ భూషణరావుతో వీడిపై రాజుగారికి ఫిర్యాదు చేసి ఉరిశిక్ష వేయించండి బాబు అన్నారు. వీడికి ఉరిశిక్ష వేయిస్తే వీడిపై ఆధారపడి ఉన్న వీడి భార్య పిల్లలు దుక్కిలేని వారవుతారు. ఈసారికి మొదటి తప్పుగా తీవ్రంగా మందలించి కోడాదెబ్బల శిక్ష విధించి మరోసారి ఎప్పుడు ఏ నేరము చేయనని ప్రమాణం చేయించి వదిలిపెడదాం అని వారందరికీ నచ్చచెప్పి వారి ఎదుటే ఆ శిక్షని అమలు జరిపేందుకై అనుజ్ఞ ఇచ్చాడు భూషణరావు. దాన్ని అమలు చేయబోతుండగా భూషణరావుకి బంధువైన లక్ష్మణమూర్తి అదే సమయానికి అక్కడికి రావడం తటస్థించింది. ఆయన వచ్చి జరిగిన విషయం తెలుసుకుని రత్తయ్య వైపు పరిశీలనగా చూసి, అరే వీడు మా ఊరి వాడే, మా దగ్గర కొన్నాళ్ళు పనిచేసి ఎన్నోసార్లు దొంగతనం చేసి అనుకోకుండా ఒకసారి దొంగతనం చేస్తూ పట్టుబడితే కాళ్ళపై పడిన వీడిని పోనీలే అని క్షమించి పనిలోంచి మటుకు తీసేశాను. విషప్రాణి జాలి తలచి వదిలితే మరొకరిని కాటువేయక మానదు అన్నట్లు నేను అక్కడ వదిలిపెడితే ఇక్కడ చేరిన వీడు నీ దగ్గర కూడా ఇలాగే చేశాడన్నమాట. అదృష్టం కొద్దీ వీడి కాటికి అందక నువ్వు తప్పించుకోగలిగావు, కానీ లేకపోతే నిలువునా ప్రాణాలు తీసేవాడే కదా. ఇటువంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇక మహారాజు గారికి ఫిర్యాదు చేసి ఉరిశిక్ష కాదు కానీ యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చేయాల్సిందే అని అన్నాడు. లక్ష్మణమూర్తి మాటల్లోని యథార్థాన్ని అర్థం చేసుకున్న భూషణరావు కోడాదెబ్బల శిక్ష రద్దు చేసి లక్ష్మణమూర్తి చెప్పినట్లుగానే రత్తయ్యని మహారాజు గారి ఎదుట ప్రవేశపెట్టి జరిగింది వివరించి యావజ్జీవ కారాగార శిక్ష విధింపచేసి రత్తయ్య భార్యకి తమ ఇంట్లో పని ఇచ్చి వారి బ్రతుకు తెరువుకు లోటు లేకుండా చేసి తన దయాబుద్ధిని నిరూపించుకున్నాడు. ఇదండి కథ. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్, హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.